బ్రహ్మ మానసపుత్రుడైన అత్రి మహర్షికి కర్దమ మహర్షి కుమార్తె అనసూయతో వివాహం జరిగింది. అనసూయ భర్తను సేవించుకుంటూ ఉండేది. అత్రి మహర్షి సంసార యాత్ర కొనసాగిస్తూనే జప తపాది విధులను యథాప్రకారం కొనసాగించేవాడు. వారి దాంపత్యాన్ని పరీక్షించడానికి ఒకసారి త్రిమూర్తులు వచ్చారు. అత్రి మహర్షి వారికి సాదరంగా స్వాగతం పలికాడు. తన ఆశ్రమంలో ఆతిథ్యం స్వీకరించాలని కోరాడు. ఆతిథ్యం స్వీకరించడానికి త్రిమూర్తులు ఒక షరతు విధించారు. తమకు భోజనం వడ్డించే స్త్రీ వివస్త్రగా ఉండాలని కోరారు. అత్రి మహర్షి ఈ సంగతిని అనసూయకు చెప్పాడు. ఆమె సమ్మతించింది. వారు స్నానం చేసి వస్తే భోజనం వడ్డిస్తానని చెప్పింది. త్రిమూర్తులు స్నానం చేసి వచ్చి విస్తర్ల ముందు కూర్చున్నారు. అనసూయ వారిపై మంత్రాక్షతలను చల్లింది. వారు ముగ్గురు చంటి బిడ్డల్లా మారిపోయారు. అప్పుడు అనసూయ వివస్త్రగా మారి వారికి భోజనం వడ్డించింది. తర్వాత ఆమె వస్త్రాలు ధరించి తిరిగి వారిపై మంత్రాక్షతలు చల్లటంతో వారు తిరిగి యథారూపాల్లోకి మారారు. అనసూయ మహిమకు చకితులైన త్రిమూర్తులు అత్రి మహర్షిని అనసూయను ఆశీర్వదించారు. వారికి లోకోత్తరులైన ముగ్గురు కొడుకులు పుడతారని వివరించారు. త్రిమూర్తుల వరప్రభావాన అత్రి మహర్షి అనసూయ దంపతులకు చంద్రుడు, దత్తాత్రేయుడు, దుర్వాసుడు పుత్రులుగా కలిగారు. బిడ్డలు ముగ్గురు దినదిన ప్రవర్ధమానంగా పెరగసాగారు. ఒకనాడు అత్రి మహర్షి అనసూయను పిలిచి, నువ్వు కోరుకున్నట్లుగానే నీకు పుత్రులు జన్మించారు. ఇక నేను తపోజీవనాన్ని సాగించాలనుకుంటున్నాను. నువ్వు నాతో వస్తావా లేదా బిడ్డల దగ్గరే ఉంటావా అని అడిగాడు. స్వామి, మన పుత్రులు ఇంకా పెద్దవాళ్ళు కాలేదు. ఎదగని బిడ్డలను వదిలేసి తపోజీవనానికి వెళ్ళిపోవటం ధర్మం కాదు. పుత్ర పోషణార్థం పృథు చక్రవర్తి వద్దకు వెళ్ళి ధనం తీసుకురండి. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక వానప్రస్థానానికి వెళ్ళిపోదాం అని చెప్పింది. అనసూయ చెప్పిన మాటలు న్యాయంగానే తోచాయి. వెంటనే అత్రి మహర్షి ధనం కోరటానికి పృథు చక్రవర్తి వద్దకు బయలుదేరాడు. అప్పుడు పృథు చక్రవర్తి అశ్వమేధ యాగం చేస్తున్నాడు. యాగం పూర్తయ్యాక యాగస్వాన్ని విడిచిపెట్టి దాని రక్షణ కోసం పృథు చక్రవర్తి తన కొడుకును పంపుతూ అతడికి సహాయంగా వెళ్ళవలసినదిగా అత్రి మహర్షిని ప్రార్థించాడు. అత్రి మహర్షి అందుకు సరేనని సమ్మతించి పృథు చక్రవర్తి కొడుకుతో కలిసి యాగస్వం వెంటనే బయలుదేరాడు. పృథు చక్రవర్తి యాగ వైభవాన్ని చూసి ఓరవలేని ఇంద్రుడు పాషాండ వేషంలో వచ్చి యాగస్వాన్ని అపహరించుకొని ఆకాశ మార్గాన వెళ్ళిపోయాడు. ఇది చూసి పృథు చక్రవర్తి కొడుకు నిశ్చేష్టుడయ్యాడు. యాగస్వాన్ని అపహరించుకుపోతున్న సాక్షాత్తు దేవేంద్రుడిని గుర్తించడంతో అతడిపై బాణం వేసేందుకు సంశయించాడు. అప్పుడు త్రిమూర్తి అత్రి మహర్షి, కుమారా, యజ్ఞయాగాదులకు భంగం కలిగించేవాడు ఎంతటి వాడైనా వాడిని శిక్షించవచ్చు. నిశ్చయంగా నువ్వు ఇంద్రుణ్ణి ఎదిరించు అని బోధించాడు. పృథు చక్రవర్తి కుమారుడు వెంటనే దేవేంద్రుడిపై శర పరను కురిపించాడు. ఆ బాణాల దెబ్బకు తాళలేని ఇంద్రుడు యాగస్వాన్ని అక్కడే విడిచిపెట్టి పలాయనం చిత్తగించాడు. రాకుమారుడు అశ్వాన్ని తీసుకొని అత్రి మహర్షితో కలిసి ఇంటికి తిరుగుమొహం పడుతుండగా ఇంద్రుడు మాయారూపంలో మళ్ళీ యాగస్వాన్ని అపహరించాడు. పృథు చక్రవర్తి కుమారునికి
యాగస్వం ఎలా అదృశ్యమైందో అర్థం కాలేదు. కంగారు పడ్డాడు. అత్రి మహర్షి అతడికి ధైర్యం చెప్పాడు. దివ్య దృష్టితో చూశాడు. దేవేంద్రుడే మళ్ళీ దుశ్చేష్టకు పాల్పడ్డాడని గ్రహించాడు. నాయనా, ఇంద్రుడే మళ్ళీ యాగస్వాన్ని తస్కరించుకుపోయాడు అని రాకుమారుడితో చెప్పాడు. కోపోద్రికుడైన పృథు కుమారుడు ఇంద్రుణ్ణి తరుముతూ బాణాలు గుప్పించాడు. అతడి ధాటికి తాళలేని ఇంద్రుడు యాగస్వాన్ని విడిచిపెట్టి మళ్ళీ పారిపోయాడు. ఈసారి పృథుకుమారుడు యాగస్వాన్ని సురక్షితంగా తీసుకువచ్చాడు. అత్రి మహర్షితో కలిసి యాగశాలకు చేరుకున్నాడు. తండ్రితో జరిగిందంతా చెప్పాడు. యాగస్వ రక్షణలో అత్రి మహర్షి చేసిన సహాయానికి పృథు చక్రవర్తి వేనోళ్ల పొగిడి కృతజ్ఞతలు తెలిపాడు. అశ్వమేధాన్ని దిగ్విజయంగా నిర్వర్తించినందుకు పృథు చక్రవర్తిని అత్రి మహర్షి ప్రశంసించాడు. ఇదంతా నచ్చని గౌతమ మహర్షి ఒక మానవ మాతృడిని ఇంతగా పొగడటం తగదు అంటూ వాదులాటకు దిగాడు. ఇంతలో కశ్యప మహర్షి లేచి, ఈ వాదులాట ఇక్కడ పరిష్కారం కాదు గాని దీనిలోని ధర్మధర్మాలను సనత్కుమారుడొక్కడే తేల్చగలడు అన్నాడు. కశ్యపుని మాట మేరకు అందరూ సనత్కుమారుని వద్దకు చేరుకున్నారు. అత్రి, గౌతములిద్దరూ అతడి వద్ద తమ తమ వాదనలు వినిపించారు. సనత్కుమారుడు అంతా విని, ఇందులో అత్రి మహర్షి దోషమేమీ లేదు. నా విష్ణు పృథివీపతి అనే భావన ప్రకారం అత్రి మహర్షి మాటలు ధర్మసమ్మతమే అని అన్నాడు. పృథు చక్రవర్తి సంతోషించి అత్రి మహర్షిని ఘనంగా సత్కరించి ఆయన కోరిన ధనరాశులనిచ్చి సాదరంగా సాగినంపాడు. అది ద్వాపర యుగం. వ్యాసుడు వేదాన్ని 4 భాగాలుగా విభజన చేశాడు. 4 భాగాలను తన 4 శిష్యులైన జమిని, వైశంపాయనుడు, పేలుడు, సుమంతుడు అప్పగించాడు. లోకంలో వాటిని ప్రచారం చేయమని వారిని ఆదేశించాడు. వ్యాసుడు ద్వారా వైశంపాయనుడు యజుర్వేదాన్ని పొందాడు. గురువు ఆదేశం మేరకు యజుర్వేద ప్రచారం కోసం శిష్యులకు బోధించసాగాడు. వైశంపాయనుడి శిష్యులతో యజ్ఞపల్యుడు మిగిలిన శిష్యులందరికంటే చాలా తెలివైనవాడు. గురువుకు శ్రద్ధగా శుశ్రూష చేస్తూ ఆయన వద్ద యజుర్వేదాన్ని కూలంకషంగా నేర్చుకున్నాడు. అదే కాలంలో ఒకనాడు మహర్షులందరూ మేరు పర్వతం మీద సభను ఏర్పాటు చేశారు. అన్ని రాజ్యాల్లో ఉన్న మహర్షులందరికీ వర్తమానం పంపారు. మహర్షులందరూ ఆ సభకు తప్పక రావాలని, ఎవరైనా సభకు రానట్లయితే వారికి బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకుంటుందని తీర్మానించాడు. మహర్షులు సభకు రావాల్సినదిగా వైశంపాయనుడికి కూడా వర్తమానం అందింది. అయితే కారణాంతరాల వల్ల ఆయన ఆ సభకు వెళ్ళలేకపోయాడు. అందువల్ల మహర్షుల తీర్మానం ప్రకారం వైశంపాయనుడికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది. ఈ పరిమాణానికి వైశంపాయనుడు ఎంతగానో దిగులు చెందాడు. బ్రహ్మహత్య పాతకం నుంచి బయటపడే ఉపాయమేమిటి అని మహర్షులను అడిగాడు. ఎవరైనా తపస్సు ధారపోస్తే బయటపడవచ్చు అని వారు తరుణోపాయం చెప్పారు. ఇదంతా జరిగినప్పుడు ఆశ్రమంలో యజ్ఞవల్కుడు లేడు. ఏదో పని మీద బయటికి వెళ్ళాడు. గురువుకు బ్రహ్మహత్య పాతకం నుంచి విముక్తి కల్పించటానికి వైశంపాయనుడి మిగిలిన శిష్యులంతా ఆశ్రమ ప్రాంగణంలో తపస్సు ప్రారంభించారు. అదే సమయానికి యజ్ఞవల్కుడు వచ్చాడు. ఆశ్రమంలో తన సహోద్యోగులందరూ తపోనిష్టలో ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు.
ఎందుకు వారంతా తపోనిష్టలతో ఉన్నారో అతడికి అర్థం కాలేదు. నేరుగా గురువు వైశంపాయనుడి వద్దకు వెళ్ళాడు. గురువర్య, నా సహోద్యోగులందరూ తపోనిష్టలో ఉన్నారేమిటి? నేను లేనప్పుడు వారికి ఏదైనా దీక్ష ఇచ్చారా, లేదా ఏదైనా బృహత్ కార్యం కోసం వారంతా తపస్సు చేస్తున్నారా అని ప్రశ్నించాడు. నాయన, మేరు పర్వతం మీద మహర్షుల సభ జరిగింది. అనివార్య కారణాల వల్ల నేను ఆ సభకు వెళ్ళలేకపోయాను. అందువల్ల మహర్షుల తీర్మానం ప్రకారం నాకు బ్రహ్మహత్యా పాతకం సంప్రాప్తిస్తుంది. తరుణోపాయం కోసం నేను మహర్షులని ఆశ్రయించాను. వారు చెప్పిన తరుణోపాయం ప్రకారం నాకు బ్రహ్మహత్య పాతకం నుంచి విముక్తి కలగాలంటే ఎవరైనా తమ తపస్ఫలాన్ని నాకు ధారపోయవలసి ఉంటుంది. తపం ఫలాన్ని నాకు ధారపోయాలని నా శిష్యులంతా తపస్సుకు పూనుకున్నారు అని చెప్పాడు. వైశంపాయనుడు, గురువర్య, వీళ్ళంతా అల్పజ్ఞులు. వీళ్ళ తపస్సు వల్ల మీకు పాప విమోచనం కలగటానికి ఎన్నాళ్ళు పడుతుందో నాకు అనుజ్ఞ ఇవ్వండి. మీకోసం ఘోరమైన తపస్సు చేస్తాను అన్నాడు. యజ్ఞవల్లుడు సహోద్యోగులను అల్పజ్ఞులుగా సంబోధించిన యాజ్ఞవల్లుడిపై వైశంపాయనుడికి పట్టరాని కోపం వచ్చింది. నాటి వారిని అవమానించే నీలాంటి గర్వాంధుడితో నాకు పనిలేదు. నీలాంటి వాడికి నాకు శిష్యుడిగా ఉండే అర్హత కూడా లేదు. నేను చెప్పిన విద్యను ఇక్కడే వదిలేసి వెళ్ళు హుంకరించాడు వైశంపాయనుడు. యజ్ఞవల్క్యుడు స్వాభిమాని. గురువు మాటలు అతడికి అవమానంగా తోచాయి. గురువు వద్ద నేర్చుకున్న విద్యనంతా అక్కడే నల్లని నెత్తురుగా కక్కేశాడు. అతడు కక్కిన నెత్తురు కృష్ణ యజుర్వేదమైంది. ఆ నెత్తుటిని తిత్తిరి పక్షులు తిన్నాయి. తిత్తిరి పక్షులు తినేసిన నెత్తురు ఆ తర్వాత తైత్తరీయోపనిషత్తు అయింది. గురువు వద్ద నేర్చుకున్న వేదాన్నంతా కక్కేసిన యజ్ఞవల్లుడు సూర్యుడి కోసం తపస్సు చేసి ఆయనను ప్రసన్నుడిని చేసుకున్నాడు. సూర్యుడి వద్దనే నేరుగా వేద విద్యను క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. యజ్ఞవల్క్యుడు సూర్యుడి వద్ద నేర్చుకున్నది శుక్ల యజుర్వేదం అయింది. ఈ వేద భాగాన్ని యజ్ఞవల్క్యుడు తన శిష్యులైన కన్యామధ్యంతి నాదులకు బోధించాడు. యజ్ఞవల్క్యుడు బోధించిన శుక్ల యజుర్వేదం వాజసనేయ సంహితగా ప్రసిద్ధి పొందింది. వాజం అంటే అన్నం, సని అంటే దానం. యజ్ఞవల్క్యుడి తండ్రి నిరాతనదానం చేసేవాడు. అందువల్ల ఆయనకు వాజసని అనే పేరు వచ్చింది. వాజసని కొడుకు కావటం వల్ల యజ్ఞవల్క్యుడికి వాజసనేయుడు అనే నామాంతరం ఏర్పడింది. తన భార్య బిడ్డల కోసం అలా మహర్షి ధనాన్ని తీసుకొని వెళ్ళి భార్యకి అనసూయకిచ్చాడు. వాళ్ళ సంతానం పెరిగి పెద్దయ్యేంత వరకు పిల్లలతో ఉండి వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత వనానికి తపస్సు కోసం బయలుదేరారు అనసూయ భర్త. మిగతా స్టోరీ మరొక వీడియోలో విందాం.